హరహర మహాదేవ శంభో శంకర. మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కార్తీక మాసం సంపూర్ణమైన ఫలితం మరియు ఆ శివయ్య సంపూర్ణ కటాక్షం కొరకు ఈ కార్తీక మాసం అంతా వినవలసిన కార్తీక పురాణం మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక పురాణము 30వ అధ్యాయము. కార్తీక మాస ఫలశ్రుతి. జనక మహారాజా సూత మహర్షి సౌనాది మునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు. ఆ తరువాత ఆ మాస ఔనిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు. ఈ కార్తీక మాస వ్రతము కల్మషాహారము మోక్షదాయకము, సమస్తము సుఖదాయకము. ఈ వ్రతం కోసము స్నానము, ఆరాధన, ధాన్యం, ధనం, ఉపవాసం, శ్రవణం, పఠనం చేయాలి. అందుకే ఇది పుణ్యవ్రతము. ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిదాయకం. ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని పూజించే అవకాశం లభిస్తుంది. ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన ఉత్సవాల్లో శివారాధన చేయడం సాధ్యం కాదు. కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరిని అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి వృద్ధులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అనే నియమం లేదు. ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం. అందుకనే సర్వపాపహరణం, పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం, పునర్జన్మ శృతిని కలిగించే అద్భుతమైన మాసం. ఈ మాసంలోనే దాన ధర్మాది పుణ్యకర్మాలన్నింటినీ అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం. కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహాత్మ్యం తెలుస్తుంది. సంసారాలు తరించడానికి అవసరమైన పూజా పునస్కారాలు, వ్రతాలు, కర్తువులు, దానాలతో శుభప్రదమై అలరారుతుంటుంది. ఈ మాసం అధిక వ్యయప్రసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతులలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోదంగా సమకూర్చగలది ఈ కార్తీక మాసం. తెలిసి కానీ తెలియక కానీ ఈ కార్తీక మాసంలో పుణ్య వ్రత కర్తువులను ఆచరించే వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది. అల్పబుద్ధితో, ఈర్ష్యాద్వేషాలతో, నిర్లక్ష్యంతో వ్రతాలను ఆచరించే వాళ్ళను, ద్వేషించే వాళ్ళను కూడా కార్తీక వ్రత దీక్షను చులకనగా చేసేవాళ్ళు కానీ పడరాని కష్టాలు పాలై ఇహపరలోకాలు రెండింటికి చెడిపోయి నరక యాతనలను అనుభవిస్తారన్నది ముమ్మాటికి సత్యం. ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యమి నుండి చన్నీటితో తలస్నానం నదిలో కానీ చెరువులో కానీ చేయాలి. అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు. ఆలయాల్లో స్వామి సన్నిధిలో దీపదానాన్ని చేయాలి. ఆహారమే తీసుకోకుండా కానీ, ఒక పూట తిని ఉండడం కానీ, కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్తవ్రతం చేయడం పాటించాలి. ధన, కనక, కన్యాదాన, గోదానాలు ఇంత అని లెక్క కట్టి చెప్పడానికి వీలైనంత ఫలితాన్ని ఇస్తాయి. అన్నదానాలు, వన సమాధానాలు, వ్రతాలు, పురాణ పఠనాలు పుణ్యప్రదానాలు. వృద్ధులు, పసివారు, ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతైనా ఈ కార్తీక మాస వ్రత నియమాలను పాటించలేని వారు కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు లేదా పూర్ణిమ నాడు లేదా వీలైన వారికి ఏదో ఒక రోజున ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు. మనసులో ఈ వ్రతాలు, దానాలు, పూజలు, నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో పంచుకున్నా తరించిపోతారు. రాజా, ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సమూర్జనకు పరమ ఉత్తమమైన సాధనము, సమస్త పాపాలకు విరుగుడు. తక్కువ సమయంలోనే భగవంతుని కృపను అనుగ్రహించగల ఈ పవిత్ర మాసం ఈ కార్తీక మాసం. 30వ రోజు పారాయణం సమాప్తం. ఇలాంటి మరికొన్ని భక్తి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కు ఒక లైక్ అయితే ఇవ్వండి. తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.